ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులను శ్రీమఠం అధికారులు గ్రామస్తులు వైభవంగా ఊరేగించారు. సోమవారం చాతుర్మాస్య దీక్ష విరమణ చేసిన సందర్భంగా పీఠాధిపతులను మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీమఠం నుండి శ్రీరామ సర్కిల్ మీదుగా రాఘవేంద్ర సర్కిల్ మీదుగా కొండాపురం వరకు ఊరేగించారు. గత 45 రోజులుగా ఎలాంటి ధార్మిక పర్యటనలు చేయకుండా కేవలం శ్రీమఠంలో ఉంటూ విశేష పూజలు నిర్వహిస్తూ ప్రవచనాలు, భాగవత పారాయణాలను వింటూ ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ భక్తులను, శిష్యులకు ఆశీస్సులు అందిస్తూ శ్రీమఠం అభివృద్ధికి కృషి చేశారు. ఈ నేపథ్యంలో సీమోల్లంఘన కార్యక్రమంలో భాగంగా గ్రామ పొల్లిమేరలో ఉన్న శ్రీ కొండాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకొని దీక్ష విరమణ చేశారు. ముందుగా ఆర్యవేశ సత్రం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఆసీనులు కాగా ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తుల ఆధ్వర్యంలో పీఠాధిపతికి పూలమాలలు వేసి శాలువా కప్పి గజమాలతో సన్మానం చేసి పూలవర్షం కురిపిస్తూ రాఘవేంద్ర సర్కిల్ వరకు ఊరేగింపు నిర్వహించారు. రాఘవేంద్ర సర్కిల్ నుంచి శ్రీమఠం వరకు ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన ట్రాక్టర్పై కూర్చొని ఊరేగుతుండగా అడుగడుగున అధికారులు, గ్రామస్తులు శాలువాలతో పూలమాలలు వేసి పుష్పాభిషేకం చేశారు. సార్ ఇదే సార్ పేపర్కి వచ్చేది రేపు ఇదే సార్ ಇಲ್ಲಿ ನೋಡಿ సార్ ప్లీజ్ సార్. जय राघवेन्द्राय धर्मरताय भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे. ఈరోజు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో అమోచానంగా వచ్చేటువంటి ఒక సంప్రదాయం ఏంటంటే చాతుర్మాస్య దీక్షా విరమణ. అంటే చాతుర్మాస్య అనేటువంటి ఒక వ్రతాన్ని పూజ్య శ్రీపాదుల వారు గ్రహిస్తారు. దాన్ని ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి నాడు స్వీకరించి అక్కడి నుండి పున్నమి దాకా, అంటే భాద్రపద శుద్ధ పున్నమి దాకా ఎక్కడ పోకుండా ఇక్కడే ఉండి విశేషంగా వచ్చినటువంటి భక్తులకు పాదపూజ, ముద్రాధారణం అంతా చేయించి దాంతోపాటు తత్వోపదేశం, మంత్రముద్రాదులను అంతా చేస్తూ ఇక్కడే ఉంటారు. ఇది యతులకు విధించినటువంటి ఒక నియమం. ఆ నియమాన్ని బట్టి పూజ్య శ్రీపాదుల వారు ఇక్కడ 49 రోజులు ఈసారి ఇక్కడనే ఉన్నారు. 49 రోజులు ఈ రోజుకి ఆఖరైపోయింది. ఆఖరైందంటే ఏం చేస్తారు అంటే సీమోల్లంఘనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతారు. ఈరోజు వాళ్ళు 49 రోజులు కూడా ఏదే క్షౌర కార్యక్రమం చేసుకోకుండా ఉంటారు కాబట్టి ఆ దీక్షా విరమణ చేస్తూ క్షౌర కర్మాన్ని ముగించుకొని పిమ్మట ఏం చేస్తారంటే ఇక్కడ నుండి పొద్దున పూజలను ముగించుకొని సాయంత్రం ఇక్కడ ఊరవతల కొండాపురం అనేటువంటి ఒక అప్పటి గ్రామం, ఇప్పుడు గ్రామం ఏం లేదు, ఆ గ్రామంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి అక్కడ విశేషంగా స్వామివారి దర్శనం చేసుకొని ఆరతి ముగించుకొని పిమ్మట ఇక్కడికి రాగానే భక్తులు పోయేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వారికి ఊరేగింపు చేస్తూ పూజ్య శ్రీపాదుల వారిని మన మఠంలో మళ్ళీ ఆహ్వానిస్తారు. తర్వాత స్టేజ్ ప్రోగ్రామంలో ఏం చేస్తారంటే ఈ 49 రోజులు చేసినటువంటి కార్యక్రమాన్ని నిరూపించడం, వేర్వేరే క్షేత్రాలు, దేవస్థానం నుండి వచ్చినటువంటి శేష వస్త్రాలు, బలమంత్రాక్షతులు, ప్రసాదమంతా స్వామివారికి సమర్పిస్తారు. ఈ జాతర సందర్భంలో ఏమైనా అసాధారణ కార్యక్రమం చేసినటువంటి ఎవరైనా ఉంటే వారికి ఒక సన్మాన కార్యక్రమం అంతా చేపట్టి పూజ్య శ్రీపాదుల వారి అనుగ్రహాన్ని కూడా అందరికీ అందజేసేటట్టు చూస్తారు. ఈ చాతుర్మాస్య సీమోల్లంఘన అనేటువంటి కార్యక్రమం ఈరోజు మంత్రాలయంలో అత్యంత శ్రద్ధగా జరుగుతుంది. చాలామంది వేరువేరే ఊళ్ళ నుండి భక్తులందరూ కూడా దీనికోసం వచ్చినారు. పూజ్య శ్రీపాదుల వారి ఊరేగింపు కూడా స్టార్ట్ అయింది. మంత్రాలయం మఠానికి రాగానే వారికి స్వాగతాన్ని పలికి లోపల సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.